వదినా వదినా, ఈ ఊళ్ళో ఈమె కొత్తగా కనిపిస్తుంది ఏంది? ఎవరు కావచ్చు ఈమె? అవును వదినా, ఎవరు కావచ్చు ఒకసారి అడిగి చూడండి. ఎవరండి మీరు ఊర్లో కొత్తగా కనిపిస్తున్నారు? నా పేరు సుమా అండి. మా వారు ఉద్యోగరీత్యా ఈ ఊరొచ్చామండి. అవునా అండి, నా పేరు ఉమా అండి. మా వదిన రమా వదిన. ఓహో, అక్కడ కనిపిస్తున్న ఇండ్లు మావేనండి. రెండు చూడండి, పెద్దగా ఉన్నాయి చూడండి, అవి మావేనండి. ఓహో అలాగా. అంటే మీ పిల్లల్ని ఏ స్కూల్లో చేర్పిస్తున్నారండి? ఇంకా ఏ స్కూల్ అండి? మన ప్రభుత్వ బడి ఉండగా. ఏంది ప్రభుత్వ బడ? అక్కడ ఏం చెప్తారమ్మా? అలా అంటున్నారేంటండి? ఏం చెప్తలేరో చెప్పండి. ఏమో అమ్మా, అక్కడ పిల్లలు అసలు ఎప్పుడు చూసినా ఊర్లోనే తిరుగుతూ కనిపిస్తూ ఉంటారు. అవును, అలానే కనిపిస్తారు. పాఠశాల సమయం ప్రభుత్వ బడికైనా ప్రైవేటు బడికైనా ఒకటేనండి. ప్రభుత్వ బడిలో పాఠశాలలో ఉల్లాసంగా ఉత్సాహంగా ఆటపాటలతో కనిపిస్తారు. అదే ప్రైవేటు బడి అయితే స్కూల్ బస్లోనే పాఠశాల సమయం అంతా గడిచిపోతుంది. అంతే తేడా. అట్లాంటివేందమ్మా వదిన? ఆ పిల్లల బట్టలు ఎప్పుడైనా చూసావా? అలా షూస్ చూసావా? అవును వదిన, దుమ్ము దుమ్ము ఉంటాయి. ఈ ఊరికి వచ్చే ముందే నోముల స్కూల్ గురించి విన్నానండి. దుమ్ము దుమ్ము ఉంటాయి చెప్పేసి. కాదండి, మమ్మల్ని ఇంటికి వచ్చే ముందర ఆడిపిస్తారు, అందుకే దుమ్ము దుమ్ము అవుతాయి. అవునా, మీకు రోజు ఆటలు ఆడిపిస్తారా? మాకైతే ఆటలే ఆడించారు. ఎప్పుడైనా ఆటలు ఆడిస్తే ఒక 1/2 కిలోమీటర్ దూరం పోవాలి ప్లే గ్రౌండ్ కోసం. మేమెంతో మా టీచర్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. మాకే డౌట్ వచ్చినా వెంటనే అడిగేస్తాం. అవునా, మాకైతే మా టీచర్తో మాట్లాడాలంటే మస్తు భయం. ఏం మాట్లాడనివ్వరు. స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేదాకా మూతి మీద వేలేసుకుంటాం. దే సే ఆల్వేస్ కీప్ వైట్. అమ్మ మా టీచర్ ఈ స్లిప్ ఇచ్చింది. అమ్మ మా టీచర్ ఈ స్లిప్ ఇచ్చిందా? నీకు ఇవ్వడం ఏంది తల్లి ఇది? ఇక్కడ ఏదో 57,000 అని రాసుంది. ఏందమ్మా, కొంచెం చదువు. ఏంటి చదవే? ఏం చదువు? ఆంటీ ఐ కెన్ రీడ్ ఆంటీ. చదువు తల్లి. ట్యూషన్ ఫీజ్ 30,000, యూనిఫామ్ 5,000, టై బెల్ట్ షూ 500, notebooks 15,000, total 57,000. You can read auntie. Tomorrow to bill. అంటే తల్లి రేపు డబ్బులు కట్టాలా మేము? ఎంతమ్మా? 50,000. వామ్మో. చూడండి, మన గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీ యూనిఫామ్, ఫ్రీ మిడ్ డే మీల్స్, ఫ్రీ బుక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. 3 times వీక్లీ, 3 times జావా, 3 times ఎగ్స్ ఇవన్నీ ఉంటాయి. అవును వదినా, మనం ఒకసారి సుమగారి కంటే ముందే స్కూల్కి వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకొని వద్దామా వదినా? సరే వదిన, వెళ్దాం. ఇక్కడ నర్సరీ, ఎల్కేజీ క్లాసెస్ కూడా నడిపిస్తున్నారంట. ఓహో, ఎల్కేజీ నర్సరీ క్లాసెస్ కూడా వచ్చాయా? అదే, ఇంకా ఏమైనా వివరాలు ఉంటే తెలుసుకుందాం. పద వదినా పద. నమస్తే సార్. నమస్తే అమ్మా. మా పిల్లలు ఉన్నారు సార్, మీరు మీ స్కూల్లో మంచి చదువు చెప్తారా సార్? ఎందుకు చెప్పామమ్మా? మంచిగానే చదువు చెప్తాం. ఎందుకమ్మా మా గవర్నమెంట్ స్కూల్ అంటే మీకు అంత తక్కువ చేసి మాట్లాడుతుంటారు? ఎందుకంత చులకన? మేమంతా గవర్నమెంట్ స్కూల్లోనే చదివి టీచర్ ట్రైనింగ్ పొంది ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాం. గవర్నమెంట్ మాకు జీతాలు ఇచ్చేది మంచి విద్యను అందించడానికే కదా. చూడండమ్మా, మేము ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నప్పుడు అరకొర సదుపాయాలు ఉండే, కానీ నేడు ప్రభుత్వ పాఠశాలలో చాలా మంచి సదుపాయాలు వచ్చాయి. ప్రత్యేకించి మన నోముల ప్రైమరీ స్కూల్లో చాలా మంచి సదుపాయాలు ఉన్నాయి. ఈ ఇయర్ నుంచి ఎల్కేజీ, యూకేజీ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాం. అట్లనే మనం ఈ ఇయర్ నుంచి కంప్యూటర్ క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాం, డిజిటల్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాం. అట్లనే పిల్లలకి కావాల్సిన ఆట వస్తువులు ఉన్నాయి. అట్లనే పిల్లలకు కావాల్సిన కరాటే క్లాసెస్ నడుస్తున్నాయి. అట్లనే దేశభక్తిని పెంపొందించడానికి, దేశ సంస్కృతిని పెంపొందించడానికి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇంత మంచి ప్రభుత్వ స్కూల్ ఉండగా ప్రైవేట్ బడికి ఎందుకు పంపడం దండగా? గట్టిగా తీసుకోండి.
మీ పక్క వాళ్ళకి ఇట్లా ఇవ్వండి. సరే సార్, మేము పక్క వాళ్ళకి చెప్తాం సార్. ఏంటి మేడం? మా పాఠశాల ప్రత్యేకతలు. నకరేకల్ మండలంలోనే పిఎంశ్రీ పాఠశాలగా ఎన్నికబడిన ఏకైక స్కూలు. ఈ సంవత్సరం కొత్తగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభమవుతున్నాయి. ఓహో, మంచి అనుభవం గల ఉపాధ్యాయులతో ఇంగ్లీష్ మీడియంలో బోధన. నేను కూడా ఈ అడ్మిషన్ ఫామ్ చూశాను. అవును అవును, మీరు చెప్పింది నిజమే. మీరు ఫస్టే చెప్పారు కానీ మేము అంత పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అక్కడికి స్కూల్కి వెళ్ళొస్తున్నాము. ఎంత చక్కగా ఆహ్లాదకరంగా ఉందంటే అంత ఆహ్లాదకరంగా ఉంది. నేను ఈ ఊరికి వచ్చే ముందే ఈ స్కూల్ గురించి విన్నానండి. నకరేకల్ మండలంలోనే నోముల స్కూల్ ది బెస్ట్ స్కూల్ అని విన్నాను. ఓకేనండి. అవునవును, మీరు చెప్పింది నిజమే సుమా. మీరు మీ పిల్లల్ని కంపల్సరీ మీ పాఠశాలలో చేర్పించండి. ప్రమోదిన, మీరు కూడా తప్పకుండా ఆ పాఠశాలలో చేర్పించండి. ఎందుకంటే నా పిల్లల్ని పంపించాలని, నా పిల్లలు పెద్ద పిల్లలు, నేను పంపించలేను. తప్పకుండా వదిన, ఇప్పుడు అడ్మిషన్ తీసుకోవడానికి వెళ్తున్నాం. సరే వదిన. సుమ గారు వస్తారా అండి? నేను కూడా వస్తానండి, కంపల్సరీ. నేను కూడా అడ్మిషన్ తీసుకుంటాను. మన ఉండి మంచి వెల్ ఎడ్యుకేటెడ్ అనుభవం గల టీచర్స్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు దీనికి ఎవరు కారకులు? మీరే ఆలోచించుకోండి. మేము చెప్తున్నామండి, ఈ సభాముఖంగా చెప్తున్నాము. మేము నోములకు వచ్చి ఒక 6 నెలలు అవుతుంది. మేము ఖచ్చితంగా మేము 100% పనిచేసి మీ పిల్లల్ని చాలా మంచి పిల్లలుగా, ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే కాదండి, విలువలతో కూడిన విద్యను అందిస్తాం. విలువలు అనేటివి చాలా ఇంపార్టెంట్. ఈ రోజులలో ఉంది చదువు, కానీ విలువలు అనేటివి లేవు. విలువల్ని కాపాడుకోవాలి, అది ఎడ్యుకేషన్ ద్వారానే. కాబట్టి విలువలతో కూడిన ఎడ్యుకేషన్ని అందించండి పిల్లలకు. అది మన ప్రభుత్వ పాఠశాలల్లో దొరుకుతుంది. విద్యార్థులు అభివృద్ధి చెందాలంటే మన ప్రభుత్వ విద్యాలయంలోనే అది సాధ్యమవుతుంది. సర్వతోముఖాభివృద్ధి అంటే ఓన్లీ చదువు అది ఒకటే కాదు ముఖ్యం. పిల్లలకు ఏంటి ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇలాంటి మొదలైన అన్ని పిల్లలకి మేము నేర్పించి వాళ్ళని చక్కని భవిష్యత్తును మేము అందిస్తామని మా పాఠశాల తరఫున మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. పాఠశాలలో చదివే పిల్లలపై మానసిక ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మన గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు ఆటపాటలతో చాలా ఆనందంగా చదువు నేర్చుకుంటారు. మన ప్రభుత్వ పాఠశాలలోని పిల్లల్ని చేర్పించండి. వారి యొక్క బాల్యాన్ని వారికి కానుకగా ఇవ్వండి. నేటి మేధావులు ఒకప్పటి మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. ప్రభుత్వ పాఠశాలలో చదివి ఎంతలో మంది మేధావులుగా మారారు. కలెక్టర్లుగా, ఐపీఎస్గా అందరూ మారారు. ఉదాహరణకు ఇక్కడ మన ముందు మేధావులు ఉన్నారు. మన ఎంఈఓ గారు, మన వీరారెడ్డి సారు ఒకప్పుడు మన ప్రభుత్వ పాఠశాలను చదివి వారు ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. కాబట్టి ప్రభుత్వ బడిలోనే పిల్లల్ని చేర్పిద్దాం. థ్యాంక్ యూ అండి. మనకు ఆర్థిక స్థోమత లేకుండా పక్క వాళ్ళు వ్యాన్ బడికి ఎక్కితే మనం కూడా పంపిద్దాం అని మేము క్యాంపెయిన్ చేశామండి. దాంట్లో పక్కింటి వాళ్ళు వ్యాన్ బడి ఎక్కుతున్నారని మనకు అదొక స్టేటస్. మనం వాళ్ళు పంపించి మేము కూడా పంపిస్తాం. అదొక స్టేటస్ కోసం పంపిస్తున్నారు, గొప్ప కోసం పంపిస్తున్నారు. కానీ వాళ్ళకి ఎంత చదువు వస్తుంది, ఏంది, ఎలా ఉంటున్నారు కానీ ఆ మాత్రం ఆలోచించట్లేదు. మీరు కంపల్సరీ అండి పీటీఎంకి హాజరుగండి. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కూడా పీటీఎంకి హాజరయ్యి ఆ పిల్లవాడు ఎక్కడ వెనుకబడి ఉన్నాడు, ఎక్కడ బ్యాక్ ఉన్నాడో మీరు తల్లిదండ్రులు కూడా మనం ఎంత పని చేసినా ఎక్కడికి పోయినా మనం చేసేదంతా ఎవరి కోసం అండి? మన పిల్లల కోసమే కదా. కాబట్టి రాగానే పిల్లల కోసం 1 గంట టైం కేటాయించండి. మీకు అప్పుడు తెలుస్తుంది విద్యార్థి ఎక్కడ వెనుకబడి ఉన్నాడు ఏంది అని మీకు అర్థమవుతుంది. అదే మీరు వచ్చి మాకు పీటీఎం వచ్చిన పీటీఎం కాదండి, ఎవ్రీ టైం ప్రతి టీచర్ మేమంతా కూడా ప్రతి క్షణం మీతోటే ఉంటాం. ఏ రోజైనా వచ్చి మా పిల్లవాడు ఇక్కడ వెనుకబడి ఉన్నాడు కొంచెం చూసుకోండి మేడం అని కూడా చెప్పే అవకాశం ఉంటుంది. మన ఊరి బడిని మనం కాపాడుకుందాం. ఏ రకంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వహిస్తారు ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో అని స్క్రిప్ట్ తీసుకొని వాళ్ళే తయారు చేసుకొని మన యొక్క పాఠశాల యొక్క పని విధానాన్ని, ప్రతిభను ఈ సమాజంలో ఉన్న ప్రజలందరికీ అర్థం చేయించాలనే విధంగా
బాగా రూపొందించారు. మీ అందరికీ మండల విద్యాశాఖ పక్షాన అభినందనలు. తల్లిదండ్రులు కూడా మేడమ్స్ చెప్పిన విషయాలను మీరు అందరూ కూడా విన్నారు. ఇవాళ ప్రభుత్వ విద్యారంగంలో చదువే కాదు, మానవ సంబంధాలు, మానవ విలువలు, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు విద్యార్థులకు అర్థం చేయిస్తూ కలిసిమెలిసి అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వ విద్యారంగం తోడ్పాటును అందిస్తుంది. కాబట్టి మనం ఎక్కడో తోలి ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు ఏదైతే కొని పెట్టుకుంటారో దాన్ని మాత్రమే చెప్పి పరిమితంగా వదిలేస్తారు. ఏ రకమైనటువంటి ఇతర నైపుణ్యాలను బోధించరు. కాబట్టి ఆ రకమైనటువంటి స్వేచ్ఛాయుత వాతావరణం, ఆటలు ఆడుకోవడం, పాటలు పాడుకోవడం, ఎగరడం, ఆడడం చాలా ఉల్లాసంగా